నిన్నే ఒక కమిటీ కూడా వేశాను. 5 మంది మంత్రులతో ఒక కమిటీ వేసి 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహిత రాష్ట్రంగా, గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో కుప్పంలో హింస, నేరాలు, ఘోరాలు, అవినీతి, దోపిడీ జరగడానికి వీలు లేదు. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, పోలీస్ స్టేషన్ అవసరం లేదు, కోర్టుకు పోకూడదు, అప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పాను. కానీ ఈ దుర్మార్గులు వచ్చి అన్ని ఎస్ఐల్ని నేరాలు చేపించడానికి ప్రోత్సహించారు. వీళ్లే దొంగలకు కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. దానివల్ల చాలా అరిష్టాలు జరిగాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తే వరుణ దేవుడు వచ్చాడు, తొంగి చూశాడు. కానీ వరుణ దేవుడిని కోరుకున్నాం, మేము మహాయజ్ఞం చేస్తున్నాం, మంచి సంకల్పం చేయబోతాం, కాబట్టి కొంత టైం మాకిమ్మంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు, ఆశీర్వదించి. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? అవునంటే గట్టిగా చేతుల పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఈరోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాలని మార్చే సంకల్పం. నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి 3 స్థానాల్లో ఉండేది మెజారిటీలో. కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా 95,000 మెజారిటీ మంది 47,000 95,000 వచ్చాయి. అంటే 1 సైడ్ గుద్దేశారు అక్కడ. నాకే ఆశ్చర్యం వేసింది, నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఎట్లా పడ్డాయి ఓట్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు గాని మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో 95,000 మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని. రెండోది పక్కనే భీముల్లో 93,000, 94,000తో గెలిపించారు. మంగళగిరి అన్నిసార్లు ఓడిపోయిన నియోజకవర్గం 91,000 మెజారిటీతో గెలిపించారు. లొకేషన్ 3వ స్థానంలో. పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం 71,000 మెజారిటీ. ఓట్లే ఓట్లు, గుద్దుడే గుద్దుడు. ఎవరికి అర్థం కాలేదు ఇది. 57% 1 సైడ్ ఓట్లే వేశారు. ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే 1 సైడ్ ఓట్లే వేశారు అందరూ కూడా. ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేస్తే ప్రజలెప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో నిజం గెలుస్తుంది. అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అండగా నిలబడతారని నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గులంటే వీళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు. మా మిస్సెస్ కూడా కుప్పానికి వచ్చి మీకు క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడన్నా చూశారా? 40 ఏళ్లుగా ఎప్పుడన్నా వచ్చిందా ఆవిడ? ఎప్పుడు రాలేదు కదా.
ఎప్పుడన్నా నామినేషన్లకు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా మా ఇంట్లో నుంచి? మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, మీరే నా బంధువులు అనుకున్నా, మీకే అప్పచెప్పా. మొన్న వీళ్ళు చేసిన అరాచకానికి ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అది మా కుటుంబం కూడా బయట వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలే, రాష్ట్రానికి మంచి జరగాలి. కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి. నేను మొయ్యలేనంత భారం ఉంది, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కనపడినంత ఆశాజనకంగా లేదు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులు విపరీతంగా చేశారు. చాలా మంది అంటున్నారు, నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. ఉన్నదే నాకు మనో సంకల్పం, మనోధైర్యం. కష్టాలున్నాయని పారిపోయేవాణ్ణి కాదు. 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం 5 కోట్ల మంది కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత భారమైనా మోస్తాను. తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.